పేరు శ్రీకాంత్. మొన్న సోమవారం అది హత్య అయిన దాని గురించి మామూలుగా రెగ్యులర్గా ఎట్లయితే రెగ్యులర్ టైంకే మామూలుగా డ్యూటీకి వెళ్ళే టైంలోనే మేము డ్యూటీకి వెళ్ళిపోతాను. అమ్మాయి కంటే ముందు 10 నిమిషాల ముందు నేను వెళ్ళిపోయిన డ్యూటీకి. అమ్మాయి నాకంటే ఒక 10 నిమిషాలు లేట్ వెళ్ళింది. నాకు మ్యారేజ్ అయ్యి November 10th, లాస్ట్ మంత్ 10th అయింది మ్యారేజ్. యాదగిరిగుట్ట దగ్గర అయింది. వాళ్ళ తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడు అన్న కక్షతోటి వాళ్ళ తమ్ముడు ఆ పెళ్ళైన నుంచి ప్లానింగ్లోనే ఉన్నాడు. అది బాగా వేరే వాళ్ళని పెట్టి అబ్జర్వేషన్ చేసిండు. ఈ 4-5 డేస్లలో బాగా ఎక్కడున్నారు అనేది కనుక్కొని పక్క ప్లానింగ్ తోటి మేము ఏ టైంకి వెళ్తున్నాం అని కనుక్కొని అమ్మాయి వెళ్ళే టైంకి టైం తెలుసుకొని ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతాల్లో అమ్మాయిని వెహికల్తో వెనకకెళ్ళి గుద్దేసిండు. కార్ తోటి గుద్దేసినాక అమ్మాయి కింద పడిపోయి ఉన్నది. అబ్బాయి కత్తితోటి నరికేసి వెళ్ళిపోయాడు. అదే టైంలో నేను ఫోన్ మాట్లాడుతున్నా క్యాజువల్గా, ఎక్కడ ఉన్నారో ఏంది వెళ్ళి రాలేదు అని. ఆ సమయంలోనే అమ్మాయి చెప్తుండే మా తమ్ముడు వచ్చింది ఇట్లా కార్ తోటి గుద్దింది అనేసరికి ఫోన్ కట్ అయింది. వెంటనే మా అన్నకి ఫోన్ చేసిన. ఆ టైంలోనే మా అన్న వెళ్ళి చూసేసరికి అమ్మాయి అక్కడే స్పాట్లో చనిపోయింది. తర్వాత ఇంకా నేను అట్లకెళ్ళి పిఎస్కి అంటే ఇబ్రహీంపట్నంలో ఆల్రెడీ 10 నిమిషాల ముందు వెళ్ళేసరికి ఇక్కడ పిఎస్ఐ నెంబర్ తీసుకొని అట్లా ఫోన్ చేసుకుంటే స్పాట్కి వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆస్తి గురించి అంటారు కదా, ఆస్తి గురించి ఆస్తి అనేది 2017లోనే అమ్మాయి వాళ్ళ తమ్ముడి పేరుకి గిఫ్టెడ్ కింద ఇచ్చేసినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని మీడియాలు ఏం చేస్తున్నాయంటే ఆస్తి కోసమే అన్నట్టు రాస్తున్నారు. అది ఆస్తి కోసం కాదు, అది టాపిక్ డైవర్ట్ చేయడానికి కులాంతర వివాహం చేసుకున్నందుకు అది టాపిక్ డైవర్ట్ చేసి దాన్ని ఈ టాపిక్ కాకుండా ఈ ల్యాండ్ కోసం అన్నట్టు రాస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. ల్యాండ్ 2017లోనే వాళ్ళకు రిజిస్టర్ అయిపోయింది. ప్రస్తుతానికైతే అది కులాంతర వివాహం చేసుకున్నందుకు మర్డర్ అయింది. అది అమ్మాయి వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అమ్మాయి కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని పెట్టి దానికి శిక్షలు కొద్దిగా ఫాస్ట్గా అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను.